వావ్, ఇది సూపర్ ఉంది. నాకైతే ఇదే మనం వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. స్లో స్లో. సో మనకి ఇట్లా బోర్డింగ్ పాస్ వస్తుంది. సో ఇక్కడ మన ఎయిర్ ఇండియా కాబట్టి ఎయిర్ ఇండియా సెలెక్ట్ చేసుకొని మన రిఫరెన్స్ నెంబర్ కొట్టాలి. కొడితే డీటెయిల్స్ వస్తుంది. తర్వాత ఓకే అన్నాక ఇక్కడ నుంచి బోర్డింగ్ పాస్ ప్రింట్ వస్తుంది. ఇది బోర్డింగ్ పాస్. సో మనం ఇప్పుడు మనం బ్రో డీజే యాత్ర నుంచి ఇందులో నుంచి పోవచ్చు. నేనే వేసుకోవాలి, అది యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అందరూ. సో ఇప్పుడు మనం ఇది డీజే యాత్రలో వేసుకుంటే ఇందులో నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇండియా గేట్ దగ్గరికి, ఎయిర్ ఇండియా దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ మన బోర్డింగ్ పాస్ అవి చూపించేసి లగేజ్ చెక్ ఇన్ చేయాలి. ఈ క్యాబిన్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇది మా లగేజ్. సో ఇప్పుడు మనం ఎయిర్ ఇండియా క్యాబిన్ దగ్గరికి వెళ్ళి మన బోర్డింగ్ పాస్ చూపించి లగేజ్ చెక్ ఇన్ చేసుకుంటే అయిపోద్ది. చెక్ ఇన్ చేయాలి. లగేజ్ చెక్ ఇన్ చేసేసి గేట్ నెంబర్ అలాట్ చేస్తారు. గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళి మన ఫ్లైట్ టైంకి గేట్ నెంబర్ దగ్గర రీచ్ అయ్యి ఫ్లైట్ టైంకి ఫ్లైట్ ఎక్కేసేయడమే. ఇంకా సెక్యూరిటీ చెక్ ఇన్ ఉంది. ఇంకా మనకి క్యాబిన్ చెక్ ఇన్ అయిపోయింది, సెక్యూరిటీ చెక్ ఇన్ ఉంది. ఇంత లగేజ్ ఉంది మనకి. హెల్మెట్ ఒకటి ఉంది, ఒక చిన్న 2 బ్యాగులు ఉన్నాయి. సో ఇప్పుడు మనం సెక్యూరిటీ చెక్ ఇన్కి వెళ్ళేస్తే మన టాస్క్ కంప్లీట్ అయిపోద్ది. మన గేట్ నెంబర్ వచ్చేసి 37A, ఢిల్లీ టు వైజాగ్. సో లగేజ్ ఇది లగేజ్ వచ్చింది. నా లగేజ్ అంతే ఇండివిజువల్ మొత్తం 4 బాక్సులు మాట, 4 బాక్సెస్. సో లెట్స్ గో. అయితే ఇప్పుడు ఈ బైక్ రెంట్ తీసుకున్నాం వైజాగ్లో. దీన్ని స్కూటీ మ్యాస్ట్రో ఎడ్జ్ అన్నట్టు. దీనికి డేకి 500. అంటే ఇప్పుడు మనం 11కి ఏమో తీసుకున్నాం, రేపు మార్నింగ్ 11 వరకు మన దగ్గరనే ఉంటుంది. సో కాకపోతే మనం ఈవినింగ్ బస్ ఉంది కాబట్టి మనం కొంచెం ఎర్లీగా వెళ్ళాలి. ఈవినింగ్ వరకే ఇచ్చేయాలి.
24 అవర్స్కి అయితే 500 రూపీస్ దీనికి. ఇప్పుడు బంక్ వచ్చి దీనికి ఒక 250 రూపీస్ ఫ్యూయల్ కొట్టించా. ఒక 2 లీటర్స్, ఎందుకంటే మనం ఎక్కువ తిరగాం కదా ఈరోజు వైజాగ్లో. ఓన్లీ కైలాసగిరి, ఆర్కే బీచ్ కొన్ని తిరుగుతామంటే. సో ఇప్పుడైతే మనం కైలాసగిరికి వెళ్దాం. ఇక్కడ నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో ఇప్పుడు మనం ఆర్కే బీచ్కి నియర్లో ఉన్నాం అన్నట్టు. సో వెళ్దాం పదండి. ఇక్కడ నుంచి కైలాసగిరి కనిపిస్తుంది. సో మనం కైలాసగిరి కొండ ఉన్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చి టోల్ గేట్ ఉంది. వ్యాన్, జీప్, స్కూటర్ అన్నిటి కట్టాలి. ఇక్కడ ఎంట్రీ టికెట్ స్కూటీకి 20 రూపీస్, అంటే బైక్కి 20, కార్కి 50 రూపీస్. సో మనమైతే కైలాసగిరి అప్పుడు బ్లాగింగ్ లేదు, మొత్తం ఓన్లీ కైలాసగిరి వరకు చిన్నగా వచ్చేసాం. మొత్తానికి అయితే పార్కింగ్. స్కూటీ అయితే ఇక్కడ పార్క్ చేస్తాం. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో, బీచ్ వ్యూ. ఇది భీమిలి బీచ్ ఏరియా అన్నట్టు. ఇదంతా అక్కడ వరకు కనిపిస్తుంది భీమిలి బీచ్. అక్కడ ఒక మధ్యలో ఒక పెద్ద షిప్ ఉంది. సో వెల్కమ్ టు కైలాసగిరి హిల్. ఎంట్రన్స్లోకి రాగానే ఇక్కడ చిన్న పార్క్స్ ఉన్నాయి, 2-3 పిల్లల కోసం. సో చిన్న పిల్లలు ఆడుకోవడానికి చిన్న కార్ రైడ్ ఉంది ఇక్కడ. చూడండి మబ్బులు ఎట్లున్నాయి ఇక్కడ. చాలా కింద నుంచి వెళ్తున్నాయి మబ్బులు, ఎందుకంటే మనం చాలా హైట్లో ఉన్నాం కదా. సో గార్డెన్ కూడా చూడడానికి బాగుంది. సూపర్ లొకేషన్. సో మొత్తానికి అయితే మనం పైకి రీచ్ అయిపోయాం. ఎంత బాగున్నాయి కదా స్టాచ్యూ, సూపర్. సో ఇక్కడ ట్రైన్ ఉంది, చిన్న ట్రైన్. సో ఆ చిన్న ట్రైన్ ఎక్కేద్దాం, ట్రైన్ జర్నీ చేద్దాం. జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడే ఉంది, ఓన్లీ చిన్న, అంటే ఈ గుట్ట మీదనే ఇట్లా ఒక సర్కిల్ వేస్తా అన్నట్టు. రైడ్కి వెళ్ళేసి వద్దాం ట్రైన్లో. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది ఇక్కడ నుంచి. ఇప్పుడైతే మనం ఈ ట్రైన్ జర్నీ ఎక్కుదాం. ఇది విశాఖ దర్శన్ టాయ్ ట్రైన్ అంట. సో ఈ ట్రైన్ ఎక్కుదాం. టికెట్ ఎక్కడ తీసుకోవాలో చూసి, టికెట్ వచ్చేసి 70 రూపీస్ అంట. సో మనమైతే ఈ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేద్దాం. సో మనమైతే టికెట్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎక్కేద్దాం. జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రైన్ జర్నీ సూపర్ ఉంది. సో మన కైలాసగిరి ట్రిప్ అయితే అయిపోయింది. చూడండి బీచ్ ఎంత దగ్గర ఉంది మనకి.
అన్ని రకాలు